కొత్త రైళ్లు ప్రకటించాలని, పేద జనం ఎక్కువగా ప్రయాణించే జనరల్ బోగీలు అన్ని రైళ్లలో కూడా పెంచాలని నేను తెలియజేస్తూ, నెల్లూరు జిల్లాకు ముఖ్యంగా ఈ కాళహస్తి నడికుడి రైల్వే లైను, కృష్ణాపట్నం ఓబులాపురం రైల్వే లైను, బిట్టగుంట లోకో షెడ్డు వీటిని కేటాయించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా రైల్వే బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ దఫా అయినా సరే రైల్వే బడ్జెట్లో న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. నెల్లూరు సంబంధించి ఇతర రైల్వే స్టేషన్లకు సంబంధించి కానీ మౌలిక సదుపాయాల కల్పనలో దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసేదానికి అవసరమైన బడ్జెట్ కేటాయింపు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రయాణికుల సదుపాయాలను మెరుగుదల చేయడం కోసం ఏం చేయాలని చెప్పినటువంటిది ప్రయాణికుల సంఘాలతోనూ రైల్వేలో ఉన్నటువంటి యూనియన్లతోనూ మాట్లాడాలి. ఇవేమీ చేయకుండా ఏకపక్షంగా ప్రభుత్వం రైల్వేల మీద ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా ఉన్నటువంటి భారత రైల్వే వ్యవస్థని సర్వనాశనం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. సరైన రైల్వే బడ్జెట్లో కనీసం నెల్లూరుకి ఇచ్చినటువంటి వరాలు ఏమన్నా నెరవేరుస్తారనేది జనం ఆశాజనంగా చూస్తున్నారు. నడికుడి అట్లాగే దుగ్గరాజపట్నం, ఈ ముత్తుకూరు రైల్వే లైన్లు కూడా అది మాటల్లోనే ఉంది కానీ చేతుల్లోకి రాలేదు. ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాకి చాలా కొరతగానే ఉంది. ఈసారైనా బడ్జెట్లో మన ఎంపీలంతా కూడా కలిసి ఏమన్నా దానికి మోక్షం కలిగి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం.